అర్కా కిరణ్ జామ మీరు కనుక అర్కా కిరణ్ జామ సాగును చేద్దాం అనుకున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఈ వీడియోలో ఏ రైతన్నైతే కొన్ని సంవత్సరాలుగా ఈ సాగును చేస్తూ సక్సెస్ అయ్యారో ఆయనే మీకు A to Z చెప్తాడు. A to Z అంటే అసలు అర్కా కిరణ్ జామ అంటే ఏంటి, వేరే జామకి ఈ జామకి తేడా ఏంటి, ఎలాంటి మట్టిలో మాత్రమే ఈ మొక్కలను మనమైతే నాటాలి, ఎకరానికి ఎన్ని మొక్కలు మనమైతే నాటుకోవచ్చు, అసలు ఎలాంటి మట్టి అయితే సెట్ అవుతుంది, అండ్ దాంతోపాటు ఎంత దిగుబడి వస్తుంది, అండ్ మార్కెట్లో ధర ఎంత ఉంది, ఈ సాగును చేస్తే ఎకరానికి ఎంతవరకు లాభం రావడానికి ఛాన్స్ ఉందో ఇవన్నీ మన రైతన్న శివచంద్రుడు గారు చెప్తారనమాట. అయింది కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలో మండలం గ్రామం. అర్థమైందా అండి? సో ఆయన మాటల్లో అర్కా కిరణ్ జామ సాగు గురించి విందాం రండి. మనకు వర్షాలు తక్కువైనప్పుడు వాటర్ బెల్ట్ తగ్గిపోతుంది, ఓసారి బోర్లు కూడా డ్రై అయిపోవడానికి కారణం అవుతుంది. అటువంటిప్పుడు అంటే అవి ప్రకృతి వైపరీత్యాలు అనుకోవాలో లేకపోతే ఏదనుకోవాలో అటువంటి ఫేస్ చేయాల్సిందే. దానికి నియంత్రిత అనేది మనం అనుకునేది ఒకటి జరిగేది ఒకటి ఉంటుంది. 90% అటువంటివి జరగవు. ఒకవేళ ఉన్నా దాన్ని ఏమంటే ఒక అనుభవంగా స్వీకరించాల్సిందే తప్ప జరగదని చెప్పనీకి లేదు. జరుగుతుంది గ్యారెంటీగానే ఒకటి భయపెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఎందుకంటే మా సముద్రంలో అటువంటివి కూడా మేము చూసాం కాబట్టి వడగండ్ల వాన వచ్చింది, టోటల్గా ఒకసారి స్మాష్ అయిన పంటలు, దాన్ని కూడా భరించాము. ఏమంటే దీనిలో కొన్ని భరించాల్సిందే తప్పదు. దాన్ని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం నాకైతే ఒక్కసారి పోయినసారి అనుకోకుండా, అంటే మనకు అనుభవం లేదు కాబట్టి అర్కా కిరణ్ అనుకుంటున్నాను నేను అనేది విధంగా, ఒకసారి మార్కెట్కు 100 బాక్సులు నేను పంపించేస్తే రూపాయి రాలేదు నాకు. ఎందుకు రాలేదంటే అక్కడ సరికి ఎక్కువ వచ్చింది, నేను దాన్ని డిలే చేయడం వల్ల నా పొరపాటు కూడా ఉంది. కాబట్టి అటువంటివి మనకు అనుభవంలో తెలిసిపోతుంది. ఏ వెరైటీని ఆ విధంగా చేసుకోవాలో ఆ విధంగా చేసుకునేప్పుడు కాబట్టి తెలిసిన వ్యక్తులతో మనం దాన్ని ఆచరణలోకి తీసుకుంటే ఆ పొరపాట్లు జరగకుండా చూసుకోగలుగుతాం. ఈ వర్షాలు కానీ గాలిలో కానీ మనం ఎంత నియంత్రించినా జరగకూడదు. అవి జరిగితే దాన్ని భరించాల్సింది తప్ప చేయడానికి ఏం లేదు, జరగవు. ఎందుకంటే ఇప్పుడు అదే కొంచెం పోస్ట్ సముద్రం ఒడ్డు ఏరియాలో వాళ్ళకి కొంచెం ఇవల్ల ఉంటాయి కాబట్టి వాళ్ళ జాగ్రత్త. ఇక్కడ మాకైతే ఉండదు. ఒకసారి వడగండ్ల వాళ్ళతో ఒకసారి స్మాష్ అయ్యి అన్నట్టు ఉండేవి. 90% అటు జరగవు. కానీ దాన్ని మనం నియంత్రించడం కష్టం. మనకేమంటే బాగా నీళ్ళు ఉండేవని చెప్పి మనం వేసినప్పుడు నీళ్ళు తగ్గినప్పుడు కొంచెం దిగుబడి తగ్గవచ్చు, కొంచెం లాభాలు తగ్గవచ్చు. కానీ ఇబ్బందికరం ఏం కాదు. మనకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో దాన్ని కవర్ చేసుకోవడానికి మనం పనులు చేసుకుంటే బాగుంటుంది. నేను చేసింది ఒక్కటేసారే తప్పు దాన్ని. నేను అనుకోకుండా ఒకసారి 4 రోజులు ఒక వారం రోజులు దాన్ని కానీ అంతా తయారు కానీ అని చెప్పేసి పెట్టుకుంటే బాక్స్లో అట్ ఎ టైం నేను మార్కెట్కి పంపించేస్తే మార్కెట్లో కూడా దాని పోయిన ఛార్జీలు కూడా ఇవ్వలేవాళ్ళు. అంటే దాన్ని ఎప్పుడే కానీ స్టాక్ పెట్టకూడదు. వచ్చినట్టు కటింగ్ చేస్తూ మనం మార్కెట్ చేసుకోవాలి తప్ప దాన్ని ఎక్కువ లేదంటే కానీ ఫ్యాక్టరీ దగ్గరలో ఉంటే కానీ మనం వచ్చిన సరుకును మొత్తం ఫ్యాక్టరీకి పంపించాలి. నేను చేసిన ఒక్కసారి అది చేసిన ఆ తప్పును ఇంకోసారి జరగనియను నేను. అందుకే కొత్త రైతులు జామ వెరైటీస్ వేసుకునేప్పుడు ముందు వాళ్ళు సెలెక్షన్ చేసుకునేది మంచిదాన్ని సెలెక్షన్ చేసుకొని, మంచి మొక్కను సెలెక్షన్ చేసుకొని, ఆ వెరైటీలో కూడా మనకి ఇదైతే అనుకూలం, ఆ వెరైటీకి మార్కెట్ ఎట్లుందని ఒక్కసారి మనం విచారించుకొని నాటితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదో ఒకరు చెప్పారు కదా, ఒకరు వేసినాం కదా అని చెప్పేసి వేస్తే ఇబ్బంది పడతారు. కాబట్టి మనం మొక్క సెలెక్షన్ చేసుకున్నప్పుడే మనం ఏ వెరైటీ అనేది మనం సెలెక్షన్ చేసుకోవాలి. మనకి ఏదైతే సూటబుల్ అవుతుంది అనేది ముందు రైతు దాన్ని సెలెక్షన్ చేసుకొని వేసుకోవడం వల్లనే బాగుంటుంది. వాళ్ళకి లేదనుకోండి, ఏదో వాళ్ళు ఎవరు చెప్పారు ఎవరు చేస్తా చేసుకుంటే కానీ ఇబ్బంది పడతారు. అటువంటి ఇబ్బందులు పడకూడదు. అర్థమైందా అండి? మీరు కనుక అర్కా కిరణ్ జామ సాగు గురించి A to Z నేర్చుకుందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉందండి. కోర్స్ ఏంటి? మన రైతన్న గారు ఈ సాగు గురించి A to Z ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ కోర్సులో. సో ఈ కోర్సే కాదు, ఇలాంటి కోర్సులు ఎన్నో ఉన్నాయి. దాదాపుగా 500 కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. సో ఎన్ని కోర్సులు మీరు కనుక చూద్దాం అనుకున్నట్లయితే మంత్లీ సబ్స్క్రిప్షన్ 399 రూపీస్ మాత్రమే. సో స్పెషల్గా ఈ కోర్స్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్లోనే ఇచ్చా, దయచేసి ఒక లుక్ వేయండి. సో అంతా చూసిన తర్వాత మాత్రమే మీరు స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.